అదో అందాల వనం, చుట్టూ కొండకోనల సోయగం, చిన్నగా పిలిస్తే ప్రతిధ్వనించేంత నిశ్శబ్దం, పెద్దగా అరిచినా ఉలకని నిర్మానుష్యం. ఆ రోజు ఏమైందో అక్కడున్న ప్రతి చెట్టు చేమకు, వాగు వంకకు బాగా తెలుసు. కాని ఆనవాళ్లు ఆధారాలై జరిగిన కథను చెప్పలేకపోయాయి. జరిగే ఘోరాన్ని ఆపలేకపోయాయి. ఎంతో ఆహ్లాదంగా మొదలైన ఆ ప్రయాణం చివరికి అమానుషంగా ముగిసిపోయింది. 9 ఏళ్ల క్రితం బలైన క్రిస్ క్రేమర్స్, లీసానే ప్రూన్ అనే నెదర్లాండ్స్ యువతుల గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2014 ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12 తర్వాత క్రిస్, ప్రూన్లు కలిసి పనామాలోని బొకెట్ మౌంటైన్స్ చుట్టూ ఉండే అడవుల్లో అడుగుపెట్టారు. అక్కడ తమకు ఆతిథ్యమిచ్చిన వారి పెంపుడు కుక్కను తమ వెంట తీసుకుని బయలుదేరారు. వీరిద్దరూ నెదర్లాండ్స్లోని అమెర్స్పోర్ట్కు చెందిన విద్యార్థినులు, ప్రాణ స్నేహితులు కూడా. వెకేషన్ ఇంటర్న్షిప్కి సర్వీస్ ట్రిప్ ఉపయోగపడే పనామా పర్యటన కోసం 6 నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. స్థానిక పిల్లలతో మాట్లాడ్డానికి, వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించడానికి స్థానిక భాష అయిన స్పానిష్ను నేర్చుకున్నారు. హైకింగ్, టూరింగ్తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించాలనే ఉద్దేశం ఉందని అప్పటికే వారు ఫేస్బుక్లో చర్చించారు. ఇద్దరూ కలిసి అడవి అందాలను ఆస్వాదిస్తూ ఆ రోజు దిగిన కొన్ని సెల్ఫీలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ రోజు గడిచింది. అర్ధరాత్రి అయ్యేసరికి వారి వెంట వెళ్లిన కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాన్ని చూసి క్రిస్, ప్రూన్లు ఎక్కడైనా ఆగి ఉంటారని అభిప్రాయపడింది ఆ ఆతిథ్య కుటుంబం. ఏప్రిల్ 2న స్థానిక టూర్ గైడ్ ఆ ఇద్దరు అమ్మాయిలకు అపాయింట్మెంట్ ఉంది. దానికి కూడా వాళ్లు రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆ ఆతిథ్య కుటుంబం అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం అడవి చుట్టూ విమానంలో గాలింపు మొదలుపెట్టారు. స్థానిక గ్రామాలు, చుట్టుపక్కల కొండలను జల్లెడపట్టారు. 4 రోజులు గడిచినా వాళ్లు దొరక్కపోవడంతో వారి కుటుంబ సభ్యులు పనామా చేరుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి డిటెక్టివ్లను వెంట తీసుకొచ్చారు. స్థానిక పోలీసులు, డాగ్ యూనిట్లతో కలిసి 10 రోజుల పాటు ఆ అమ్మాయిల కోసం అడవుల్లో గాలించారు. రోజులు గడిచాయి తప్ప ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెల రోజుల తర్వాత ఒక మహిళ బొకెట్లోని నది ఒడ్డున ఓ బ్యాగ్ దొరికిందని తీసుకొచ్చి పోలీసులకిచ్చింది. అది ప్రూన్ బ్యాగ్ కావడంతో అందరిలో ఆశాభావం మొదలైంది. అందులో ఇద్దరి ఫోన్లు, కెమెరా, కొన్ని చిన్న చిన్న వస్తువులతో పాటు $83 దొరికాయి. ఫోన్లో డైల్ కాల్స్ చూసి షాక్ అయ్యారు అధికారులు. సుమారు 4 రోజుల పాటు నెదర్లాండ్స్లోని ఎమర్జెన్సీ నెంబర్ 112కి, పనామాలోని ఎమర్జెన్సీ నెంబర్ 911కి కాల్ చేయడానికి 77 సార్లు ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయి. సరైన సిగ్నల్స్ లేక ఏ ఒక్క నెంబర్ కలవలేదని అర్థమైంది. మరి ఆ అమ్మాయిలకు ఏమైంది? వాళ్లు ఏమయ్యారు? ఇవే ప్రశ్నలు అందరినీ అయోమయంలో పడేశాయి. టెక్నాలజీ సహాయంతో ఏప్రిల్ 6న క్రిస్ ఫోన్ను అన్లాక్ చేయడానికి విఫలయత్నం జరిగినట్లు, ఏప్రిల్ 11 నాటికి 2 ఫోన్లు డెడ్ అయినట్లు రుజువులు సంపాదించారు పోలీసులు. ఇక కెమెరాలో ఫోటోలను పరిశీలిస్తే మరింత విస్తుగొలిపాయి. కాంటినెంటల్ డివైడ్ సమీపంలో ఉన్న ఖాళీ బాటవైపు వాళ్లు వెళ్లినట్లు ఏప్రిల్ 1న తీసుకున్న వారి ఫోటోలో ఉంది. అయితే ఆ తర్వాత వాళ్లు ఫోటోలేం తీసుకోలేదు. ఏప్రిల్ 8 తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల మధ్య 90కి పైగా ఫ్లాష్ లైట్ ఫోటోలున్నాయి. అయితే అన్నీ అసంబద్ధంగా, గజిబిజిగా ఉన్నాయి. వాటిలో అన్ని కొండలు, బండరాళ్లు, మొక్కలు, చెల్లాచెదురైన బట్టలు ఇవే ఉన్నాయి. ఒకే ఒక్క ఫోటోలో మాత్రం క్రిస్ తల వెనుక భాగం ఉంది. అది కూడా రక్తమోడుతూ. అది చూసి షాక్ అయ్యారు అధికారులు. ఈలోపు దర్యాప్తు సంస్థలు బ్యాగ్ దొరికిన ప్రాంతాన్ని అణువణువు వెతికించాయి. అప్పుడే క్రిస్ డెనిమ్ డ్రెస్ దొరికింది. 2 నెలల తర్వాత ఎడమ కాలి షూ దొరికింది. అందులో తెగిన కాలు ఉంది. కాసేపటికి అదే నది ఒడ్డున చెల్లాచెదురుగా పడున్న ఎముకలు కూడా కనిపించాయి. DNA పరీక్షల్లో అవన్నీ క్రిస్, ప్రూన్లకు చెందినవని వైద్యులు తేల్చారు. అయితే వారికి మరణం ఎలా సంభవించిందో తెలియదు. క్రిస్ అవశేషాలు పూర్తిగా ఎముకలుగా మిగిలితే, ప్రూన్ అవశేషాలు సగానికి పైగా కుళ్లిపోయున్నాయి. ఆ ఆధారాలను బట్టి ప్రూన్ కంటే ముందుగా క్రిస్ మరణించిందని భావించారు. క్రిస్ మరణం తర్వాత సిగ్నల్స్ కోసం ప్రూన్, క్రిస్ ఫోన్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించి ఉంటుందని నమ్మారు అధికారులు. క్రిస్, ప్రూన్ మరణం వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుందని, ఎవరో నేరం చేసి తెలివిగా తప్పించుకొని ఉంటారని కొందరు నమ్మారు. కెమెరాలో ఏప్రిల్ 1 తర్వాత వాళ్లు ఏ ఫోటోలు తీసుకోకపోవడం విచిత్రమని, ఏప్రిల్ 8న అసంబద్ధమైన ఫోటోలుండడం కూడా అనుమానాస్పదమేనని వారు భావించారు.
దీన్ని ఆ అమ్మాయిల కుటుంబాలు కూడా నమ్మాయి. వీరి గాథ వింటుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకరికొకరు సాయం అనుకుని ఆనందంగా గడపడానికి వెళ్లారు. కాని ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఒకవేళ ట్రెక్కింగ్లో ఏ కొండమీద నుంచో పడిపోయి ఉంటారని కొందరు, క్రూర మృగాలు దాడి చేసి ఉంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఈ వ్యధకు హర్రర్ రంగులద్ది హడలెత్తించారు. అంత పెద్ద అడవిలో సాయం చేసేవారు లేక ఏదైనా ప్రమాదం జరిగి కదల్లేని స్థితిలో ఎంత నరకం అనుభవించి ఉంటారోనన్న ఊహ ఆ కుటుంబాలను మరింత కృంగదీసింది. ఒంటరిగా 2 ఆడపిల్లలు అలాంటి అడవిలోకి వెళ్లడం సరికాదనే వారు లేకపోలేదు. నిజానికి వారిని ఎవరైనా చంపేశారా? ప్రమాదవశాత్తు మరణించారా? అనేది ఇప్పటికీ మిస్టరీనే.